22వ కీర్తన 22వ కీర్తన 5వ వచనం. వారు నీకు మొరపెట్టి విడుదల నొందిరి, నీ అందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయిరి. హల్లెలూయా. ఇక్కడ కీర్తనాకారుడు రాస్తున్న వాక్యము, కీర్తన ఏమంటున్నాడంటే, వారు నీకు మొర్రపెట్టి విడుదల నొందిరి, నీ యందు నమ్మక ఉంచి సిగ్గుపడకపోయిరి. ఎప్పుడైతే ఆయనకు మొర్ర పెట్టినామో, ఎప్పుడైతే మనము ఆయనకు మొర్ర పెడతామో, మనం ఏం పొందుకుంటామంట? మొదటిగా విడుదల పొందుకుంటాం. ఎప్పుడైతే ఆయన మీద నమ్మకం ఉంచుతామో ఎక్కడా సిగ్గుపడం. హల్లెలూయా. ఎక్కడ సిగ్గుపడం. ఆయన పైన నమ్మకం లేదు. మనుషులపై ఆధారపడి మందిరం, ఈ ప్రార్థన, ఈ సంఘం ఆరంభించింది కానీ కాదు. సిగ్గుపడము, నమ్మకం ఉంచినం ఇక్కడ. హల్లెలూయా. ఆయన పిలుపు, ఆయన వాక్యమును బట్టి, ఆయన స్వరమును బట్టి మనం ముందుకు పోతున్నాడు. మన సొంత జీవితాలలో కూడా ఒకటి గుర్తుంచుకోండి, ఎప్పుడైతే మొర్ర పెడతావో నీ సమస్యలో నుంచి నువ్వు విడుదల పొందుకుంటావు. రెండోది, ఆయన పైన నమ్మకం ఉంచుకుంటావో అప్పుడు నువ్వు సిగ్గుపడకుండా ముందుకు వెళ్ళగలుగుతాం. ఆ నమ్మకము మనకు ఒక విశ్వాసం, ఆ విశ్వాసం మనకు ఒక ఆశ్రయం, ఆ ఆశ్రయమే మనకు ఒక ఆశీర్వాదం, బలము, ఆదరణ, ఓదార్పు, ధైర్యము. ఇవన్నీ కూడా ఎప్పుడైతే ప్రభు పైన మనం నమ్మకం ఉంచి మనం మొర్ర పెడతామో ఇవన్నీ పొందుకోగలుగుతాం. అవిశ్వాసం ఉంది, మొర్ర పెడుతున్నాం, ప్రభువా అవుతుందో కాదో అయ్యా, మనం మానవ రీతిగా మనం అనుకుంటాం. అవిశ్వాసం నుండి అవుతుందో కాదో అయ్యా, ఇది జరుగుతుందో కాదో అయ్యా అని ప్రార్థన చేస్తే అది జరగకపోవచ్చు, జరగవచ్చు. అదే నీకు విశ్వాసం ఉండి నువ్వు అడిగినావు కదా, అడుగు వాటినెల్లా నువ్వు పొందుకోగలుగుతావు. హల్లెలూయా. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది, నీ విశ్వాసమే నిన్ను నడిపిస్తుంది, నీ విశ్వాసం నిన్ను నీ జీవితమని కట్టుతుంది. అధైర్యం ఉన్నదా? ధైర్యం కూడా తెస్తుంది నీ విశ్వాసం. రెండవ మాట, సంఖ్యాకాండం ఆశీర్వాదం ఇస్తుంది నీ విశ్వాసమును బట్టి. ఆశీర్వాదం, మొరపెట్టినప్పుడు దేవుడు మనకు ఆశీర్వాదం ఇస్తాడు. సంఖ్యాకాండం 14వ అధ్యాయం, సంఖ్యాకాండం 14వ అధ్యాయం 8వ వచనం. యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశంలో మనలను చేర్చి దానిని మనకిచ్చును. అది పాలు తేనెలు ప్రవహించు దేశము. హల్లెలూయా. ఎప్పుడు నువ్వు నిజంగా దేవునికి మొర పెడతావో, ఎప్పుడు నువ్వు విశ్వాసంగా దేవుని అడుగుతావో, నీ భక్తిని బట్టి, నిన్ను బట్టి, నీ కుటుంబాన్ని బట్టి, నీ సంఘమును బట్టి, నీ యొక్క ఆసక్తిని బట్టి దేవుడు ఆనందిస్తే, నీ యందు ఆనందిస్తే మనకేమిస్తాడంట? ఆయన మంచి ఆశీర్వాదం ఇస్తాడు. హల్లెలూయా. నువ్వు మొరపెట్టు, దీనులు మొరపెట్టగా ఆయన ఏం చేస్తాడంట? ఆలకిస్తాడు. దీనులు మొరపెట్టగా ఆయన ఏం చేస్తాడు? ఆలకిస్తాడు. అంతేకాదు, ఆయన ప్రత్యుత్తరం ఇస్తాడు. అయితే ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు ఏంటిది అంటే, మన యందు ఆయన ఆనందించిన ఎడల ఏం చేయాలి? మన యందు ఆయన ఏం చేయాలి? ఆనందించాలి. దుఃఖపడద్దు. దేవుడు దుఃఖపడింది అనుకో, నిన్ను బట్టి దేవుడు దుఃఖపడితే నీకు ఆశీర్వాదమా? నన్ను బట్టి దేవుడు దుఃఖపడితే ఆశీర్వాదమా? ఈ సంఘంను బట్టి దేవుడు దుఃఖపడితే ఆశీర్వాదమా? కాదు. మన యందు దేవుడు ఆనందించిన ఎడల ఏం చేస్తాడంట? ఆయన ఆ దేశంలో మనల్ని, ఆ దేశం అంటే ఏంటిది? వాగ్దాన దేశం, కానాను దేశంలో. యెహోషువ అంటున్నాడు ఈ మాట. వాగ్దాన దేశంలోకి నిన్ను నడిపిస్తాడు, ఆశీర్వాదములకు నిన్ను నడిపిస్తాడు. ఆ దేశంలో నిన్ను చేర్చి దానిని మనకు ఇచ్చును. అక్కడ ఏముంటుందంట? పాలు తేనెలు ప్రవహిస్తాయి. హల్లెలూయా. నీ జీవితము ఎండిపోయి ఉండవచ్చు, నీ పరిస్థితి అంతా ఎండిపోయి ఉండవచ్చు, నీ యొక్క స్థితి అంతా బాగు లేకుండా ఉండవచ్చు. మనకు పొరపాటు జరుగుతున్నది. ఆశీర్వదించకపోవడంలో ఎక్కడో మనకు కొంచెము ఎక్కడో పొరపాటు జరిగి ఉండవచ్చు. మనము ప్రార్థన చేసుకుంటప్పుడు కానీ అవిశ్వాసములు ఉన్నామా? విశ్వాసంతో అడుగుతున్నామా? ప్రార్థిస్తున్నామా?
లేకపోతే ఎక్కడో కొంచెం తప్పిపోయి ఉన్నామా? అక్కడ 12 మంది పోయారు. కానాను వేగు చూడడానికి ఎంతమంది పోయారు? 12 మంది వెళ్ళినారు అక్కడికి. అందులో ఇద్దరు వచ్చి చెప్తున్నారు అది మంచి దేశం. హల్లెలూయా! అది మంచి దేశం, అది వాగ్దాన దేశం. అక్కడ మనకు మంచి పాలు తేనెలు ప్రవహించు దేశం. అది దేవుడు చెప్పినట్టుగా అక్కడ మనం దాన్ని స్వతంత్రించుకుంటాం. హల్లెలూయా! మరి ఆ దేశంలో పోవాలంటే నిన్ను బట్టి పాస్టర్ ఆనందించాలా? ఎవరు ఆనందించాలి? దేవుడు ఆనందించాలి. నేను ఆనందిస్తే మనిషిని నేను. హల్లెలూయా! దేవజనులు ఆనందిస్తా మనుషులు వాళ్ళు. ఎవరు ఆనందించాలి? మనల్ని బట్టి దేవుడు ఆనందించాలి. అప్పుడు ఆ వాగ్దాన దేశంలోకి నిన్ను నడిపిస్తాడు. అప్పుడు నిన్ను పరలోకమునికి దేవుడు చేర్చుకుంటాడు, ఆశీర్వాదం ఇస్తాడున్నాడు. హల్లెలూయా! ఇక మీరు కూడా ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక ముందు ఎవరో ఆనందించాలని చెప్పేసి మీరు ప్రయత్నం చేయకండి. అది శాపంగా మారిపోతుంది. నన్ను ఆనందింపజేసావు, ఇంకొకరు ఆనందింపజేసావు, ఇంకొకరు మెప్పుకోరు. ఎవరు మెప్పు కావాలి మనకు? ఎవరిని మెప్పించాలి? మనం దేవుని మెప్పించాలి. మనం దేవుని ఒప్పించాలి. దేవుని మెప్పించి ఆయన పాదాలు పట్టుకొని అడగాలి, ప్రభువా నాకు ఆశీర్వాదం దయచేయి. హల్లెలూయా! దేవుని ఆనందింపు చేయి. నీ ప్రార్థన బట్టి, నీ వాక్యంను బట్టి నీవు ఇచ్చే సమయం దేవునికి ఇచ్చి ఆయన ఆనందింపజేసి ఆయన ఆశీర్వాదం నీకు పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి నువ్వు వెళ్ళగలుగుతావు. అక్కడ మంచి దేశంలోకి ఆయన నడిపిస్తాడు, మంచి ఆశీర్వాదంలోకి మనల్ని నడిపిస్తాడు. కీర్తనకారుడు నేను భయపడను అంటాడు. కీర్తనలో 3వ కీర్తన 3 మూడవ కీర్తన 5-6 వచనం. యెహోవా నాకు ఆధారం కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడను అంటున్నాడు. చూడు, ఇక్కడ దావీదు కీర్తనకారుడు అంటున్నాడు. ఏమంటున్నాడు అంటే, యెహోవా నాకు ఆధారం. మనుషులు కాదు ఆధారం. ఆయన మొరపెట్టిన మనకు ఆయన అంటున్నాడు, ఆ పాటలో రాస్తున్నా, కీర్తనలు రాస్తు, నాకు ఆధారము నీవే, నా ఆధారమగు దేవా నీవే నా ఆధారం. కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. హల్లెలూయా! అంత ధైర్యం ఉన్నదన్నమాట. ఏమున్నది? అంత ధైర్యం ఉన్నది. ఈరోజు పడుకునేటప్పుడు భయంతో పడుకుంటారు చాలా మంది. ఇక్కడ దావీదు అంటున్నాడు, నేను పడుకొని మేలుకుందును, నిద్రపోయి నేను మేలుకుంటాను. అంతేకాదు 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడను. హల్లెలూయా! నేను భయపడను. నువ్వు ఎప్పుడైతే మొర్ర పెడతావో, ఆయన ఎప్పుడైతే నువ్వు ప్రార్థించగలుగుతావో, నువ్వు ఎప్పుడైతే భక్తి జీవితమై నీవు ఉంటావో, ఎప్పుడైతే దేవుని నువ్వు ఆనందింపచేస్తావో, 10,000 మంది దండెత్తి వచ్చినా నీకు ఎటువంటి భయము ఉండదు. హల్లెలూయా! సౌలు సైన్యము, సౌలు రాజు సైన్యం అంతా, ఇశ్రాయేల్ అంతా ఒరిగిపోతున్నారు. దావీదు భయపడలే. ఆ గొల్లెతన శూరుడు వచ్చినప్పుడు, ఆరుమూరులో జానడు ఉండి వాడు కేకలేస్తున్నప్పుడు వాడు భయపడలేదు. 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చిన మోహరించిన నేను భయపడను. ఈ సమస్యలన్నీ మన చుట్టూ కూడా అలుపుకున్నప్పుడు కూడా ఒక్కొక్కసారి అలుకుంటాయి సమస్యలన్నీ కూడా. ఆ సమయంలో దేవుని ఆధారం చేసుకుంటే, మనం ఆయనకు ప్రార్థించగలిగితే, మనం ఆ సమస్యలన్నీ కూడా మనల్ని మోహరించినా కూడా మనం భయపడకుండా నిలవబడగలుగుతాం. హల్లెలూయా! దేవుని ఆధారం చేసుకో. నీ జీవితంలో, నీ ప్రార్థన జీవితంలో, నీ వ్యక్తిగత ప్రార్థనలో, నీ వ్యక్తిగత జీవితంలో, నీ కుటుంబ ప్రార్థన, కుటుంబంతో, సంఘములోనైనా మన దేవుని మనం ఏం చేసుకోవాలి? ఆధారం చేసుకోవాలి. హల్లెలూయా! ఎవరో ఆధారం కాదు మనకు. ఇప్పుడు మీరందరూ ఇప్పుడు నేను ఇక్కడ నిలబడితే మీరు ఇక్కడ ఇటువంటి ఇక్కడ మీ వాక్యం చెప్తుంటే మీరు ఇక్కడ వింటుంటున్నారు కదా. ఇప్పుడు ఆధారం దేవుడా, దేవజనుడా? ఎవరు? దేవుడే. హల్లెలూయా! ఇప్పుడు ఎవడన్నా వచ్చి నన్ను పరిగెత్తిపోతాడు పాస్టర్. మీకు పరిగెత్తకపోకుండా ప్రక్కన ఉండి నీలో ఉండి నిన్ను నడిపించేవాడే జీవం కలిగిన మన ప్రభు అయిన యేసు ప్రభు. హల్లెలూయా! వాళ్ళు ఎంతమంది మోహరించినా నేను భయపడను అన్నాడు. దేవుని ఆధారం చేసుకోను.
దేవుని ఆధారం చేసుకో. దేవుడే నీకు ఆధారం, ఆయనే మనకు అతిశయం. దేవుడే మనకు అతిశయం. 20వ కీర్తన 7వ వచనం. కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి ఏం చేయాలి? మనం అతిశయపడాలి. హల్లెలూయా. కొందరు ఎవరిని బట్టి కొందరు ఎట్లా చేస్తున్నారంట? రథములను బట్టి, కొందరేమో గుర్రములను బట్టి అతిశయపడతారు. హల్లెలూయా. కొందరేమో రథములను బట్టి, కొందరేమో గుర్రములను బట్టి అతిశయపడతారు. వారు మనమైతే ఎవరిని బట్టి? మన దేవుడైన యెహోవా నామమును బట్టి ఏం చేయాలి? అతిశయపడాలి. హల్లెలూయా. ఎవరిని బట్టి మనము? హల్లెలూయా. మన దేవుడైన ఆయన నామమును బట్టి మనం అతిశయపడాలి. నువ్వు ఏడ కూర్చుంటేంది? నువ్వు ఎక్కడ ఉంటేంది? ఫోన్లో ఫోటో దిగితేనే గొప్పతనమా? తక్కువలు వేసుకుంటే గొప్పతనమా? కోట్లు వేసుకుంటే గొప్పతనమా? షూస్ వేసుకుంటే గొప్పతనమా? ప్రకటించు దేవుని వాక్యం. ఆయన నామమును బట్టి అతిశయపడు. ఆయన నామమును బట్టి ప్రకటించు వాక్యం. ఆయన నామమును బట్టి వాక్యములను సత్యము నువ్వు చెప్పి బలహీనుని బలపరచు. అతిశయపడు. అప్పుడు రొమ్ము విడిచి అతిశయపడు. హల్లెలూయా. ఏవేవి లాభకరములో అవన్నీ నేను నష్టంగా ఎంచుకుంటున్నాను అన్నాడు పౌలు. మరి మీరు ఎందుకు ఎంచుకోరు? మనం ఎందుకు ఎంచుకోవద్దు? ఏవేమి లాభకరములు అవన్నీ కూడా ఆయన ఏం చేసినాడు? నష్టంగా ఎంచుకున్నాడు, పెంటగా ఎంచుకున్నాడు. వాటిని అతిశయపడదాం. దేవుని బట్టి అతిశయపడదాం. రథములను బట్టి, గుర్రములను బట్టి, అందాన్ని బట్టి, సౌందర్యాన్ని బట్టి, డబ్బును బట్టి, ధనమును బట్టి, ఇల్లును బట్టి, కారును బట్టి, ఇంకేదో బట్టి కాదు అతిశయపడేది. మన దేవుని నామమును బట్టి మనం అతిశయపడదాం. ఎందుకు అతిశయపడాలి? మనల్ని ఈ లోకంలో చీకటి బ్రతుకుల నుంచి వెలుగులోకి నడిపించిన ఆ సర్వశక్తుడు, ఆ జీవం గల తండ్రి, ఆ శిలువ మరణం పొంది మన కొరకు రక్తం కార్చి మనల్ని విమోచించిన దేవుని బట్టి అతిశయపడదాం. బ్రతికించినాడు కదా. హల్లెలూయా. బ్రతికించినాడు. లేకపోతే దొరకలు చచ్చిపోయేవారం కదా మనం. బ్రతికించిన దేవుని బట్టి అతిశయపడదాం. దేవుని నామాన్ని బట్టి అతిశయపడదాం. దేవుని తుడ్డుకర్ర మనల్ని ఆదరిస్తుందంట. హల్లెలూయా. ఆయన తుడ్డుకర్ర మనల్ని ఆదరిస్తుంది. అదే 23వ కీర్తన 4వ వచనం. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడైందువు. నీ తుడ్డుకర్రయు నీ దండమును నన్ను ఆదరించును. హల్లెలూయా. ఆయన తుడ్డుకర్ర మనల్ని ఆదరిస్తుంది. ఆయన హస్తము మనల్ని ఆదరిస్తుంది. ఆయన దక్షిణ హస్తము మనల్ని బలపరుస్తుంది. ఆయన దుడ్డుకర్ర మనల్ని నడిపిస్తుంది, బలపరుస్తుంది. చూడు, గాఢాంధకారపు లోయలో నువ్వు ఆయన దుడ్డు కర్ర మనకు తోడుగా ఉంటే, ఆయన మనకు తోడుగా ఉంటే గాఢాంధకారపు లోయలో సంచరించిన ఏ అపాయముని యొద్దకు రాదు. ఆయన ఇశ్రాయేలు ప్రజల్ని కాపాడేవాడు, కునుకడు, నిద్రపోడు. ఆయన దుడ్డు కర్ర ఆదరణ మనకు. గాఢాంధకారపు లోయలో ఏ అపాయమునకు భయపడు. నువ్వు నాకు తోడైనన్ని రోజులు, దేవుడు మనకు తోడైనన్ని రోజులు ఏ అపాయం మన యొద్దకు రాదు. దేవుడే మనకు సహాయము, దేవుడే మనకు ఆశ్రయం, దేవుడే మనకు ధైర్యము అంట. చూడండి 27వ కీర్తన 3వ వచనం. నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను, నా హృదయము భయపడదు. నా మీదికి యుద్ధము లేగినను, దీనిలో నేను ధైర్యము విడవకుందును. హల్లెలూయా. ఆయన ఆధారం చేసుకుంటే యుద్ధం చేయడానికి సైన్యం వచ్చినా నీ మీదికి, ఒక్కోసారి శత్రువులు ఎలా వస్తారు నీ మీదికి? ఎట్లా వస్తారు? ఆటోమేటిక్గా శత్రుత్వం వస్తుంది. చూడు, ఇక్కడ అంటున్నాడు దావీదు కీర్తనకారుడు ఏమంట? నాతో యుద్ధం చేయుటకు దండు దిగినను, నా హృదయము భయపడదు. నీకు ఒక సమస్య, యుద్ధం, శత్రు, అపవాది కుయుక్తులు, మంత్ర క్రియలు, చీకటి శక్తులు, లేకపోతే ఇటువంటి సమస్య, శ్రమ, శోధన నీతో యుద్ధం చేయడానికి వచ్చినా కూడా నీ హృదయము దేవునిపై ఆధారపడితే, ఆయనకు నిజంగా నువ్వు ప్రార్థన చేసి మొర్ర పెడితే దానికి నువ్వు భయపడవు. అది నీకు ధైర్యం ఇస్తుంది. హల్లెలూయా.
యోబుకు అటువంటి పరిస్థితిలో యోబు అంతా శరీరం అంతా కుళ్ళిపోయి ఆయన ఆ పరిస్థితులు ఉన్నప్పుడు స్నేహితులు వచ్చి ఏమంటున్నారు, నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా అని అంటారు. అందుకని నీ భక్తి నీకు ధైర్యం పుట్టిస్తుంది, నీ యథార్థత నీకు ధైర్యం పుట్టిస్తుంది, నీ దేవునితో నడిచే నడక నీకు ధైర్యం పుట్టిస్తుంది, ఆయన వాక్యం మన హృదయంలో భద్రపరచుకుంటే నీకు ధైర్యం పుట్టిస్తుంది. ఆయనతో నువ్వు నడుచుకుంటే గాఢాంధకారపు లోయలో నువ్వు సంచరించిన ఏ అపాయము నీ యొద్దకు రానే రాదు. 10,000 మంది దండు నీ మీద పడి మోహరించిన దానికి నువ్వు భయపడవు. నీతో యుద్ధం చేయడానికి ఎన్ని సమస్యలు నీతో యుద్ధం చేయడానికి వచ్చినా కూడా నువ్వు భయపడవు. హల్లెలూయా. మన దేవుడు నమ్మదగిన దేవుడు. 46వ కీర్తన. మన దేవుడు ఎవరంట? నమ్మదగిన దేవుడు. 46వ కీర్తన 1వ వచనం నుంచి, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. భూమి పర్వతములు మునిగినను కట్టినను పర్వతములు కదిలినను మనము భయపడము. ఆయన మనకు నమ్మకదగిన సహాయకుడు. ఆయన హల్లెలూయా. పర్వతములు కదిలినా పర్వతములు తొలగినా అటువంటి సమయంలో మనము భయపడము. ఎటువంటి సమస్య నీకు ఎదురైనా కూడా ఆయన మనకు నమ్మకొనిన సహాయకుడు. ఆయన హల్లెలూయా. నిన్ను నట్టింట ముంచే దేవుడు కాదు, ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఒకవేళ నువ్వు దూరం అవుతామేమో, మనం దూరం అయిపోతామో దేవునికి, ఆయన మన నుంచి దూరం కాదు ఎప్పుడు. ఆయన పర్వతములు తొలగినా మెట్టలు దత్తరిల్లినా నీ కృప నన్ను ఆయన కృప మనల్ని విడిచిపోదు. నువ్వు విడిచిపోయిందని చెప్పండి. ఎప్పుడన్నా నీకు సమస్య వచ్చిందా? ఆ సమస్య తీర్చేంత వరకు దేవుడు నీకు సహాయకుడే. ఆయనే సహాయకుడు, ఆయనే ఆ సమస్య తీర్చాలి. నీకు శ్రమ వచ్చిందా? ఆ శ్రమ కాలములను మొరపెడితే, ఆ శ్రమ దినములను మొరపెడితే, ఆపత్కాలమున ఏమని రాసింది ఇక్కడ? ఆపత్కాలమున దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలంలో ఆయన నమ్మదగిన వాడు. హల్లెలూయా. నీకు ఆపద వచ్చినప్పుడు ఏ మనిషి నిలబడగలుగుతాడా? నమ్మదగిన సహాయకుడు ఆయన. ఆ ఆపత్కాలంలో నమ్ముకొనదగిన దేవుడు ఆయన. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైనా ఆలోచించి నా దేవుడు నాకు ఏది చేయలేదని నోటితో పలికినావు అనుకో, నీ పని కథం. ఆపత్కాలంలో ఆయన సహాయకుడు. ఆయన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెరసాలలో పడ్డాడు. అపోస్తలుడైన పౌలు, సీలలు ఇద్దరు చెరసాలలో ఉన్నారు. వాళ్ళు ఆపత్తు ఉన్నది. వాళ్ళకు ఏం చేసిరు? వాళ్ళు రిక్వెస్ట్ పెట్టుకున్నారా? బెయిల్ కొరకు రిక్వెస్ట్ పెట్టినారా? వారి కొరకు ఎవరు విడిపించడానికి వచ్చిరా? ఎవరు? వాళ్ళు చాలా కొట్టిరు. వాళ్ళు వినండి, పౌలును సీలను చాలా దెబ్బలు కొట్టిరు. వాళ్ళు గాయాలతో ఉన్నారు. వాళ్ళు అప్పుడు వాళ్ళిద్దరు ఏం చేసినారు? వారు ఏ మనిషి సహాయం కొరకు వేడుకొనలేదు. వాళ్ళు నమ్మదగిన దేవుడు మన దేవుడు అని చెప్పేసి వాళ్ళు ఏం చేసి పౌలు సీలలు పాడి స్తుతించినారు. హల్లెలూయా. ఆ రాత్రి ఆ చెరసాలలో పాడి స్తుతిస్తే ఏమొచ్చింది? భూకంపమే వచ్చింది. హల్లెలూయా. పునాదులన్నీ పడిపోయినాయి పాడి స్తుతిస్తే. నాకైతే నిజంగా ఇప్పుడు ఏదో షేక్ అవుతుంది బాడీలో. పాడి స్తుతించినారు. దెబ్బలు కొట్టినారు. వాళ్ళు ఏం చేయాలి? అలసిపోవాలి, లేదా నిద్రపోవాలి, లేదా రాత్రి లేచి కూర్చొని పాడి స్తుతించినారు. హల్లెలూయా. పాడి స్తుతిస్తే పునాదులు భూకంపం కలిగింది. అక్కడ మనకి సమస్య వచ్చింది, బాధ వచ్చింది. లే అర్ధరాత్రి నిద్ర వస్తుందా? పడుకుంటున్నావా? మెలకు వస్తలేదా? అర్ధరాత్రి నిద్ర పడతలేదా? మొకాల మీద కూర్చో, ప్రార్థించు. ప్రార్థన అయిపోయిందా? ఇంకా నిద్ర. వాక్యం చదువుకోతే నీకు పాటలు పాడొస్తుందా? పాటలు పాడి చూడు.
ఆ రాత్రి సాతాను ఆడు తలుచుకున్న ప్రయత్నాలు, వాడు శత్రువు తలుచుకున్న ప్రయత్నాలన్నీ కూడా ఆ రాత్రి బద్దలైపోతాయి. హల్లెలూయా. నేర్చుకో, అడుగు దేవుని, ఆధారపడు దేవుని, ఆధారం చేసుకో దేవుని సన్నిధిలో మోకరించు. ఆపత్కాలం నమ్మదగిన సహాయకుడు ఆయన. నా దేవా, నీవు ఉన్నావు కదా ప్రభువా, నాకు ఈ సమస్య వెంటాడుతున్నది, నేను తాళుకోలేకపోతున్నాను, తట్టుకోలేకపోతున్నాను, నా కుటుంబం అంతా సతమతం అయిపోతుంది ప్రభువా అని చెప్పి మోకరించి ప్రార్థించి పాడి స్తుతిస్తే భూకంపం కలుగజేసిండు దేవుడు. హల్లెలూయా. చెరసాలలన్నీ బ్రద్దలైపోయినాయి. చెరసాలంటే ఏంటిది? నీకు ఆశీర్వాదం రాకుండా అడ్డుగా పెట్టిన బండలు, అడ్డుగా పెట్టిన ఆ యొక్క కంచె అంతా కూడా దేవుడు తొలగించేస్తాడు. పాడి స్తుతించి చూడు, అడిగి చూడు. రాత్రి లే, మోకరించు. నిద్ర పడతలేదు, సమస్య మనిషికి చెప్పుకోకు, దేవుని దగ్గరికి వచ్చి మొదటిగా దేవునితో చెప్పుకో. నీకు కూడా వినబడ్డదా, షోలో పడ్డదా, నీ గురించి మాట్లాడుకుంటురా, నీ గురించి మరి ఏమంటారు, నీ గురించి చాటుగా ఉండి మాట్లాడుకుంటారేమో, అది నీ చెవులో పడ్డదేమో. లేదా నీ గురించి ఏదో రకంగా మాట్లాడు, అది నీ చెవులో పడ్డదేమో. అప్పుడు నువ్వేం చేయాలి? నువ్వు దేవుని సన్నిధికి రా. ఆయన సన్నిధిలో కూర్చొని, ఇంట్లో అయినా సరే నీ స్థలంలో, ప్రార్థన స్థలంలో కూర్చొని మోకరించి అడుగు. ఆపత్కాలం నమ్మదగిన దేవుడు ఆయనే. హల్లెలూయా. మొరపెట్టు, నువ్వు ఆయన మొరపెట్టు. దానికి ఏ సమస్య అయినా నువ్వు భయపడకుండా ఉండువు. హల్లెలూయా. ఆయన నా బలము అంటున్నాడు. యెషయా రాసిన 12వ అధ్యాయం, యెషయా గ్రంథం 12వ అధ్యాయం, నా బలము అంటున్నాడు. దేవుడే నాకు బలం. 12వ అధ్యాయము 2వ వచనం, ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తనాస్పదము, ఆయన నాకు రక్షణ ఆధారము. హల్లెలూయా. ఎవరు బలం ఇప్పుడు? యెహోవాయే బలము. హల్లెలూయా. ఆయనే మనకు బలము, ఆయనే మనకు ధైర్యము, ఆయనే మనకు ఆశ్రయము, ఆయనే మనకు శక్తి, బలము, సహాయము, కేడము, దుర్గము, ఆశ్రయము. అన్నీ ఆయనే మనకు, అన్నీ ఆయనే మనకు. చూడు, ఇక్కడ రాసిన వాక్యం ఏంటిది అని అంటే, రక్షణ, ఇదిగో నా రక్షణకు కారణభూతుడు దేవుడు. మన రక్షణకు ఎవరు? మన రక్షణకు ఎవరు కారణభూతుడు? ఆయనే. హల్లెలూయా. ఆయనే రక్తం కార్చినడు, మన రక్షణకు కారణభూతుడు దేవుడు. ఆయన మనిషి కాదు, ఆయన ఒక విగ్రహం కాదు. ఆయన అంటున్నాడు, నా రక్షణకు కారణభూతుడు దేవుడు, నేను భయపడక ఆయన ఆయనను నమ్ముకొనుచున్నాను. యెహోవాయే నా యొక్క బలము, నా అతిశయము, నా ఆదరణ, నా శక్తి, నా ఆరోగ్యము, నాకు సమాధానము, శాంతి, ఐశ్వర్యము, అన్నీ కూడా ఆయనే. హల్లెలూయా. అన్నీ కూడా ఆయనే. ఆయన లేనిది మనం లేము, ఆయన లేనిది మనము క్షణమైనా కూడా లేము. హబక్కూకు రాసిన గ్రంథం 3వ అధ్యాయము, ఆనందం అంటే ఆయనలో. చూడండి, హబక్కూకు రాసిన పత్రిక ఆ అధ్యాయంలో, పుస్తకంలో హబక్కూకు రాసిన 3వ అధ్యాయము 17వ వచనం. ఇక్కడ అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఓలివ చెట్లు కాపు లేకయుండిను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెల దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించేదను. ఈ మాట ఎవరన్నా చెప్పగలుగుతారా? చెప్పండి. ఎవరన్నా చెప్తాను వాళ్ళు చేతులు ఎప్పుడు లేపుతలేరు. హల్లెలూయా. అంజూరపు చెట్లు పూయలేదు, ద్రాక్ష చెట్లు ఫలింపలేదు, ఓలివ చెట్లు కాపులేదు, చేనులోని పైరు పంటకు రాలేదు, గొర్రెల దొడ్డిలో లేవు, చాలలో పశువులు లేవు, ఆయనను యెహోవా యందు నేను ఆనందిస్తున్నాను అంటున్నాడు. మరి మన పరిస్థితులలో
కొన్ని విషయాల్లో లాస్ అయినప్పుడు, పనులలో లాస్ అయినప్పుడు, వ్యాపారాలు లాస్ అయినప్పుడు, చేను పైరు పంట పండినప్పుడు, పశువులు మంచిగా ఎదగకుండా ఇది ఉన్నప్పుడు, లేకపోతే ఏదో రకంగా ఇదైపోయినప్పుడు మనం ఏమైపోతాం? నిరీక్షణ లేని ఇతరుల వల్ల దుఃఖపడుతూ ఉంటాం. కానీ ఇక్కడ భక్తుడు అంటున్నాడు, యెహోవా యందు నేను ఆనందిస్తాను. హల్లెలూయా. ఇవన్నీ లేకపోయినా దేవుని యందు ఏముంటదంట? ఆనందం ఉంటదంట. నేను యెహోవా యందు ఆనందించేదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించేదను. హల్లెలూయా. సంతోషిస్తాడంట. ఇవన్నీ లేకపోయినా కూడా సంతోషిస్తాడంట, దుఃఖపడట. ఆదరణించే దేవుడు ఆయన్ని. అవన్నీ లేకపోయినా సంతోషించడానికి ఆయన వాక్యమును బట్టి సంతోషించగలుగుతాం. ఆయన వాక్యమును బట్టి మనం ఆనందించగలుగుతాం. హల్లెలూయా. ఒక మాట చెప్పి నిన్ను ముగిస్తాను. 2 తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం చూడండి. ఇప్పుడు చెప్పిన మాట, ఆ సువార్త విషయములలో నేను ప్రకటించువాడను గాను, నేను అపోస్తుల వాడను గాను, ప్రకటించువాడను గాను, అపోస్తులు గాను, బోధకుడు గాను నియమింపబడి తిని. అయితే ఇక్కడ వినండి, ఆ సువార్త విషయంలో నేను ప్రకటించేవాడను, అపోస్తులుడు, బోధకుడు అని చెప్పేసి నియమింపబడినానని చెప్పేసి అపోస్తలుడైన పౌలు అంటున్నాడు. ఇక్కడ కింద 12వ వచనం చూడు, ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను కానీ నేను నమ్మిన వానిని ఎరుగుదును గనుక సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోచున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముకొనుచున్నాను. హల్లెలూయా. మేము దీని గురించి సిగ్గుపడవలసిన అవసరం లేదు. మనం నమ్ముకున్నది ఎవరిని? యేసుక్రీస్తు. ఆయన సువార్త ప్రకటించేవాడను, బోధించేవాడను, అపోస్తలునిగా నియమించబడితే ఆయనను ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను. హల్లెలూయా. ఏ హేతువు చేత? ఓన్లీ సువార్త ప్రకటించినందుకు, బోధించినందుకు, అపోస్తులుగా ఆయన నియమింపబడినందుకు ఆ హేతువు చేత శ్రమ అనుభవిస్తున్నాడు. అపోస్తులైన పౌలు అక్కడ శ్రమ అనుభవిస్తున్నాడు. అయినను అంటున్నాడు, ఏమంటున్నాడు అంటే, నేను నమ్మిన వారిని ఎరుగుదును. హల్లెలూయా. గనుక సిగ్గుపడను. హల్లెలూయా. ఆయన ఎక్కడ? దేవుని ఎరుగుతున్నాడు. మనుషుల వైపు చూస్తున్నాడు. ఆయన ఎవరి వైపు చూస్తున్నాడు? ఆయన నమ్ముకొనిన దేవుని వైపు చూస్తున్నాడు. ఈరోజు కొంతమంది దేవుని నమ్మినందుకే శ్రమ అంటారు. దేవుని నమ్ముకున్నందుకే నాకు వచ్చే ఆశీర్వాదం వస్తలేదు. దేవుని నమ్మిన తర్వాత నాకు నేను ఇవన్నీ చేసి ఎంత భక్తిగా ఉంటే నాకు ఎందుకైతే లేదు ఇది అని చెప్పేసి ఊరికే వేదన పడుతుంటారు. చూడు, ఆ హేతువు చేతనే మనకు శ్రమ. ఈ హేతువు చేతనే మనకు శ్రమ. నువ్వు రక్షించబడ్డావు కనుకనే మనకు శ్రమ. నిజంగా చెప్పాలా, దేవుని నమ్మినామనంటే కొన్ని వచ్చేటి కూడా రావు. నీకు కొన్ని పనులు వచ్చేటి రావు, కొన్ని వ్యాపారాలు రావు, కొన్ని బంధుత్వాలు కలవవు, దూరం అయిపోతారు. బంధుత్వం దూరం అయిపోతుంది, చుట్టరికం దూరం అయిపోతుంది, స్నేహం దూరం అయిపోతుంది, అన్ని దూరం అయిపోతాయి.